భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్ వాసులకు ఉపశమనం కలిగింది. నగరంలోని పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. రాజేంద్రనగర్, తుర్కయంజల్, కొత్తపేట, సరూర్ నగర్, నాగోల్, చైతన్యపురి, చంపాపేట, సైదాబాద్, శంషాబాద్, ఆదిబట్ల, చార్మినార్, నాంపల్లి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో వర్షం కురిసింది. ఇటు కాచిగూడ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, బాగ్లింగంపల్లి, రామ్ నగర్, ఖైరతాబాద్, లక్టీ కపుల్, తార్నాక, ఉప్పల్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లిబర్టీ, బషీర్బాగ్, లంగర్ హౌస్, కార్వాన్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంచగుట్ట, మెహదీపట్నంలో ఉరుములు మెరుపులతో వర్షం పడింది. దీంతో నగరమంతా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉదయం నుంచి చల్లని గాలులు వీస్తున్నాయి. ఇక ఈ నెల 22, 23 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎండల నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లొద్దని వైద్యారోగ్య శాఖ సూచించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ఇప్పటి వరకు ఉక్కపోతతో అల్లన్న జనం ఇప్పుడు ఉపశమనం కలిగినట్టయింది. ఇప్పుడు అక్కడక్కడ వర్షం కురుస్తోంది. ఎన్ని రోజుల పాటు ఇలా వర్షాలు కురిసే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? అయితే ప్రధానంగా ఈ వర్షం కురవడంతో ఒక్కసారిగా హైదరాబాద్ నగరంలో వాతావరణం అంతా కూడా మారిపోయింది. ఉదయం 6:30, 7 గంటలకు ప్రారంభమైంది. ప్రధానంగా ఇటు జీహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి చార్మినారు, రాజేంద్ర నగర్ ఈ ప్రాంతం నుంచి ప్రారంభమై ఇటు ఉప్పలు, ఎల్బీ నగర్ ఇట్లా వస్తూ ఇటు హ్యాబిట్స్ కానీ ఖైరతాబాద్ ఇట్లా అన్ని ప్రాంతాలకు, సిటీలో ఉండేటువంటి అన్ని ప్రాంతాలకు వర్షం విస్తరించింది. అయితే ప్రధానంగా నిన్నటి వరకు 38 సెంటీగ్రేడ్లు అదేవిధంగా 40 సెంటీగ్రేడ్లు ఉండేటువంటి ఉష్ణోగ్రతతో సిటిజన్స్ తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఒక్కసారిగా వాతావరణం చల్లపడడం, అదే కాకుండా వర్షం కురవడం, కొన్ని ప్రాంతాల్లో అయితే 3 సెంటీమీటర్లు 2.5 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో అయితే సాధారణమైనటువంటి వర్షపాతం నమోదైంది. అయితే 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ టీంలన్నింటినీ కూడా సిద్దం చేశారు. ఎక్కడైనా వాటర్ స్టాగ్నేషన్ ఉన్నా, అదేవిధంగా చెట్లు కూలిపోయినా కూడా వెంటనే వాటిని క్లియర్ చేయాలని అధికారులను జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ వర్షాలు ఇదే విధంగా 10 గంటల వరకు అయితే ఈ రోజుకు సంబంధించి ఉదయం నుంచి 7 గంటల నుంచి 10 గంటల వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే జల్లులు పడుతున్నాయి. ఇవి కొనసాగేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొత్తంగా చూసినప్పుడు మొత్తం అంటే ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, అదేవిధంగా చల్లగా వర్షం పడడం అనేది కొంత ఊరటనిచ్చేటువంటి అంశం. అయితే ఉదయం 8 గంటలు 9 గంటల మధ్య కూడా భారీగా వర్షం నమోదు కావడం, వివిధ ప్రాంతాల్లో వర్షాలు నమోదు కావడంతో కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై కొంత వాటర్ స్టాగ్నేషన్ అయింది. అదేవిధంగా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చినటువంటి వర్షం కారణంగా సిటిజన్స్ రోడ్లపై కొంత ఇబ్బందులు పడ్డారు. ఉదయమే స్కూల్కి వెళ్లేటువంటి విద్యార్థులు కానీ, అదేవిధంగా కార్యాలయాలకు వెళ్లేటువంటి ఉద్యోగులు కానీ వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా విద్యార్థులు, ఉద్యోగులు అయితే ఉదయం కొంత వర్షం కారణంగా ఇబ్బందులు పడ్డారు. తర్వాత అయితే కొంత ఇప్పుడైతే నార్మల్ పరిస్థితి ఉంది. కానీ మొత్తం నగరం అంతా కూడా మేఘావృతమైంది. మరికొద్ది గంటలు కూడా ఈ వర్షం కొనసాగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఝాన్సీరాణి, అంటే రాముడు, ఎండలు వచ్చే టైంలో వర్షం పడింది, ఎండాకాలంలో వర్షం కురుస్తోంది. దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? మనం ఎలా చూడొచ్చు దీన్ని? అంటే ప్రధానంగా గత కొద్ది సంవత్సరాలుగా వస్తున్నటువంటి వాతావరణంలో మార్పులు ఏవైతున్నాయి, ఈ మార్పుల కారణంగా ఇట్లాంటి వర్షపాతాలు నమోదవుతూ వస్తున్నాయి. కొన్ని సందర్భాలు అంటే నిన్న కూడా మనం చూసాం, దుబాయ్లో కురిసినటువంటి వర్షం కానీ ఇలాంటి వర్షాలు ఆకస్మికంగా పడుతున్నటువంటి వర్షాలుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం కూడా ఈ విధమైనటువంటి వర్షాలకు కారణం అన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇది ఇంకా 1-2 రోజులు కొనసాగేటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లుంది. మొత్తంగా చూసినప్పుడు వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల కారణంగానే ఈ విధమైనటువంటి ఆకస్మికమైనటువంటి వర్షాలు అయితే పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవి కూడా కొన్ని ప్రాంతాల్లో చాలా తీవ్రమైనటువంటి ఈదురుగాలులతో రావడం కారణంగా కొన్ని ఇబ్బందులు అయితే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చెట్లు కూలిపోతున్నాయి. మనం ఇటు విజయవాడ హైవే రూట్ లో చూసినట్టయితే కొన్ని ప్రాంతాల్లో చెట్లు కూలిపోయి రోడ్లపైన పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రాముడు.